అందరికి శరణార్థి. ఇక మరి మరి ములుగు ఆముక్దారి మంత్రి సీతక్క, ఇక మరి ఆనాడు లంకలో సీతమ్మ ఎంత శరీరం పోసిందో ఆడకాలం వస్తే ఈ సీతక్క కూడా అంత శరీరం వస్తుంది. మనం చూస్తూనే ఉంటాం టీవీలో పేపర్లలో. ఇక మరి రెండు ముచ్చట్లు ఏం చెప్తుందో మీ నర్సయ్య తాత పడుకుంటా లేచుకుంటా చిన్న గాంధీ భవన్లో అడుగు పెట్టే సీతక్క కంట పడ్డది. సీతక్క నమస్కారం తల్లి. నమస్తే. ఇక ఏం లేదు అక్క, మరి ఇప్పుడు శనార్థి ఇప్పుడు ఉప ఎన్నికలు ఆ కోడియాగలు లెంకలు కొడుతున్నాయి, బీఆర్ఎస్ కోడియాగలు. సర్పంచ్ ఎలక్షన్లైనా ఇప్పుడు మీరు సిద్ధం అవుతుర్రు. ఇప్పుడు ముందుగానే సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, ఉప ఎన్నికలు వస్తాయి అక్కో, ఎందుకంటే మీరు అలా గుంజుకుర్రాట. చరిత్రలో తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త సాంప్రదాయాలు తెస్తామని చెప్పి అన్ని పార్టీలకు కోతలు పెట్టి ఏ పార్టీలో ఏ లీడర్ మిగలకుండా లాస్ట్కు మా పార్టీలో కూడా కాంగ్రెస్లో మేము 5గురిని మిగిల్చిన చరిత్ర వాళ్ళది. అందరినీ గుంజుకొని వాళ్ళకి నైతిక అర్హత ఉందా? కొత్త తెలంగాణలో కొత్త సాంప్రదాయాలు అని చెప్పి ఇతర అన్ని పార్టీలలో ఎమ్మెల్యేలు ఉండొద్దు, ప్రశ్నించే వాళ్ళు ఉండొద్దని అందరిని తీసుకున్నారు. ఇవాళ నిస్సిగ్గుగా మళ్ళీ ఏదో రూల్స్ మాట్లాడుతున్నారు. మీకు ఏం అర్హత ఉందో మాట్లాడడానికి? మేము రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామికంగా ప్రజల చేత 64 సీట్లతోటి గెలిచి ఎమ్మెల్యేలుగా ప్రభుత్వం ఏర్పరిచిన రెండో రోజు నుంచే మా ప్రభుత్వాన్ని కూల్స్తాం ఇదే కారు కూతలు కూసిండ్రు. ఇవాళ ఈ దృష్టిలో కొంతమంది అట్నుంచి ఇటు వచ్చిర్రు. వచ్చినాక ఇవాళ మేము ఇలా తీసేస్తాం ఎంతసేపు ఎన్నికలు వాళ్ళకి అలవాటు ఏంది, ఎలక్షన్ కలెక్షన్ అలవాటు ఉండే. ఇప్పుడు కూడా ఉప ఎన్నికలని ఏదో డ్రామా చేయాలని చూస్తున్నారు. అయ్యా నీకు జాతి నీతి ఉంటే 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఇతర పార్టీల వాళ్ళని ఎంతమందిని తీసుకొని నువ్వు ఇలా కొత్త చరిత్ర అని నీ కోతల చరిత్రను పెట్టినవు. దానికి క్షమాపణ చెప్పు తెలంగాణ సమాజానికి. అప్పుడు తర్వాత ఉప ఎన్నికల గురించి నీకు ఢిల్లీ పోయి అర్హతాయి. అందరు జనం కూడా ఆలోచించాలి. ఇలా తెలంగాణలో కొత్త సాంప్రదాయాలని చెప్పి ఏ పార్టీలో మాట్లాడేటోళ్ళు ఉండొద్దు అని అందరినీ లాగేసుకున్న చరిత్ర నీది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైతే మా ప్రభుత్వాన్ని కూల్స్తా అన్నది నువ్వే. కాబట్టే ఈరోజు ఇటు వచ్చినటువంటి ఎమ్మెల్యేల మీద మరి అనర్హత వేటేసాలే ఇట్లా అని ఫస్ట్ నువ్వు పాటించాలి కదా. నువ్వు పాటించలేదు. ప్రజాస్వామికంగా ఎన్నికైన మా ప్రభుత్వాన్ని కూల్స్తా ఉంటావు. కాబట్టి ఇట్లా కూల్చడంలో నువ్వే ముందుంటావు, అటు ఇతర పార్టీలను నువ్వు చీల్చడంలో నువ్వే ముందుంటావు. మళ్ళీ నీతులు చెప్పేదో ఢిల్లీ పోతున్నా ఇలా గల్లీ ఓట్లు తెస్తా అనే మాటలు నువ్వే. వాళ్ళకి ఎలక్షన్ కలెక్షన్ ఈ సెంటిమెంట్లు వాళ్ళకి. మరి కవితమ్మనేమో ఈ బీసీలో రాగం ఎత్తుకుంది, బీసీల లెక్క అంతా తపజారి గాలి గతర చేసిరు, ఆగమాగం చేసిరు. అసలు బీసీల లెక్కే తెలుస్తలేదు సర్కార్ అది. ఇప్పుడు కవితమ్మ మళ్ళీ బీసీల రాగం ఎత్తుకుంది అక్కో, మరి ఎట చేస్తావు? ఇప్పుడు కవితమ్మకి ఏం చెప్తావు? ఆమెకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా? 10 ఏళ్ళ అధికారంలో బీసీని ఒక పిసిసి అధ్యక్షులు చేసిరా, ఒక ఉప ముఖ్యమంత్రులను చేసిరా, లేకుంటే ఏ పదవులను ఇచ్చిరా? బీసీలో ఉండే 34% జనాభాను 22 తగ్గించి చేసినటువంటి ఘనత చరిత్ర వాళ్ళది. మేము ఇవాళ తప్పు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరు అడగకముందే, డిమాండ్ రాకముందే మా రాహుల్ గాంధీ గారు కానీ ఇక్కడ సీఎం గారు కానీ బీసీ జనాభాను లెక్కించాలని ఓటర్ల దగ్గరికి ఇల్లుకు అధికారులు పోయి చేసిరు. వాళ్ళ లెక్క లిమ్కా బుక్కుల కోసము, వరల్డ్ రికార్డుల కోసం కాదు. క్షేత్రస్థాయిలో బీసీల యొక్క జీవన ప్రమాణాలు మార్చాలి. ఇది కులగణన అనేది ఒక ఎక్స్రే లాగా ఉండాలి. డాక్టర్కు పేషెంట్కు ఉండే రిలేషన్ లాంటిదే ఈ కులగణన. ఎందుకంటే ఏ కులం ఎంత ఉందో, ఏ కులానికి ఏం చేయాలో అనేది ఒక డాక్టర్ దగ్గరికి అందరూ పేషెంట్లు వస్తారు, కానీ ఏ పేషెంట్కి ఏది ఇవ్వాలో, ఏ రోగం ఉంటుందో అది గుర్తించి అదే ఇస్తాడు ఆ డాక్టర్. సో ఈ కులగణన ద్వారా కూడా అదే జరగాలని మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఇక్కడ సీఎం గారు చిత్తశుద్ధితో బీసీలది కానీ ఎస్సీలది కానీ చేయడం జరిగింది. ఇవాళ గొర్రెలు తోడేళ్ళని నమ్మితే ఏమవుతుంది? తోడేళ్ళని నమ్మొద్దు. మన బీసీ బిడ్డలు కానీ వాళ్ళు ఎట్లా అణగదొక్కిరో ఏం చేసిరో తెలుసు. ఇవాళ వచ్చి అంటే వాళ్ళకి హైజాక్ చేసుడు అలవాటు ఇతరుల యొక్క పోరాటాలను. గతంలో తెలంగాణ ఉద్యమం వచ్చేటప్పుడు నా కొడుకులు బిడ్డలు ఎవరు రారు బిడ్డ, మీరే నా కొడుకులు బిడ్డలు అన్నాడు కేసీఆర్. ఉద్యమం కొద్దిగా ఊపందుకొని ముందుకు రాగానే వచ్చి హైజాక్ చేశారు. ఇలా బీసీల కోసం మా గవర్నమెంట్ ఈ కులగణన చేపడుతున్నది తెలుసు, చిత్తశుద్ధితో అమలు చేయాలన్నటువంటి దేశవ్యాప్తంగా పోరాడుతుంది తెలుసు. ఆ పోరాటాన్ని కూడా బీసీ
బిడ్డలకు దక్కద్దు. ఆ పోరాటం కూడా నేను చేయడం మూలంగానే వచ్చిందని చెప్పుకోవడం కోసం ఆ కుటుంబం కేసీఆర్ కుటుంబం కవిత ఆడుతున్న నాటకం. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు నీకు అవకాశం వచ్చినప్పుడు నేను అడుగుతున్నాను. ఒక్క ముచ్చట అమ్మా నీ దండం పెడతా. అది ఈ సంక్షేమ పథకాలు చక్కగా ఇంకా అంటే ఎక్కడ అంతలేవు. సంక్షేమ పథకాలు ఇస్తారంటే భూమి పెడతలేరు అనుకొస్తారు. అక్కో ఇస్తారంటే భూమి పెడతలేరు అనుకొస్తారు. ఏది అందలేదు. ఇవాళ రేషన్ కార్డుల కోసం మనం అప్లికేషన్, ఫ్రీ బస్సు నడుస్తుంది, 200 యూనిట్ల కరెంట్ నడుస్తుంది, 21,000 రైతు రుణమాఫీ చేసినాం, 500 మరి బోనస్ ఇచ్చిన వడ్లకు. అదే విధంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, పేదవాళ్లకు భూమి లేని వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఏది నడవడం లేదు. వాళ్ళు ఎవరినైతే విస్మరించి తొక్కిపెట్టిరో ఆ వర్గాల అందరినీ కూడా మేము హక్కున చేర్చుకొని అందలం ఎక్కించే బాధ్యత మాది. మొత్తానికైతే గాంధీ భవన్ లో సీతక్క రాసకరంగా ఇక మరి మొత్తానికైతే బీఆర్ఎస్ కోళ్ళకు సురుకు పెట్టింది. ఇక మరి చూస్తూనే ఉంటుంది మీ నర్సయ్య తాత. నేను చూసు కెమెరామెన్ శ్రీకాంత్ మీ నర్సయ్య తాత గాంధీ భవన్ గడ్డ. ఇక పోతా ఇక ముసలిది మరి గట్టుకో గట్ట ఇంత వడిపెట్టి పోయి తినాలి.